జంజీల టార్గెట్గా వ్యూహాత్మకంగా కాక్రోచ్ జనతా పార్టీ వెళ్తుందని మనం అనుకోవచ్చా? అంటే మొన్న జరిగిన తమిళనాడు ఎన్నికలు దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి కాబట్టి మీ ఒపీనియన్ ఏంటి? భారత్ మాతాకి జై. ఈరోజు ఏదైతే ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ దగ్గర ఏదైతే మనం ఈరోజు ఉద్యమం పేరిట కృత్రిమ ఉద్యమాన్ని చూసినామో, ఆ 2000 మంది నిరుద్యోగులు వచ్చి అక్కడ ఏదో వాళ్ళకి అన్యాయం జరిగినట్టు నిజమైన ఉద్యమం లాగా చిత్రీకరించే ప్రయత్నంలో ఈరోజు ఇండియా కూటమి ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కమ్యూనిస్టు వామపక్ష పార్టీలు, వామపక్ష విద్యార్థి నేతలు ఫెయిల్ అయినారని అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇలా సోషల్ మీడియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పవర్ఫుల్ వెపన్ టు ద కామన్ మ్యాన్. 100% మనము ఏకీభవించాల్సిందే. ఎందుకంటే మీడియా ఒకప్పుడు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ప్రతినిధి చెప్పినట్టు, ఒకప్పుడు మీడియా అంతా ఇందిరాగాంధీ రాజ్యంలో ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అనే తీరుగా మీడియాని కంట్రోల్ చేసింది ఆనాటి యూపీఏ ప్రభుత్వాలని మనం మర్చిపోవద్దు. అదే విధంగా ఈరోజు అదే నేషనల్ మీడియా ఈరోజు ఈ సబ్జెక్టుని కృత్రిమ ఉద్యమం కాబట్టే ఈ నేషనల్ మీడియా అటెన్షన్ గ్రాప్ చేయలేకపోయింది. కాబట్టి ఖచ్చితంగా సోషల్ మీడియా కామన్ మ్యాన్ కి ఒక పవర్ఫుల్ వెపన్ గా అయిందంటే మనం పోస్ట్ కోవిడ్ కంటే ముందు చూస్తా ఉన్నాం. డిజిటల్ వరల్డ్ లో మనము ఏ రోజు ఎక్కడ ఏం జరిగినా తెలుసుకుంటున్నాం. ఖచ్చితంగా కాక్రోచ్ జనతా పార్టీ కాదు, ఇంకెన్ని జనతా పార్టీలు వచ్చినా దాన్ని స్వాగతిస్తాము. ఈ దేశంలో ఈ రాష్ట్రాలలో ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి. అన్నా హజారే లాంటి వాళ్ళు మంచి నేతలు మంచి సబ్జెక్టు తీసుకొని దేశ ప్రజలకు ఏది అవసరమో అన్యాయాల మీద, కరప్షన్ మీద వాళ్ళు ఉద్యమాలు తీసుకొచ్చారు. ఆ ఉద్యమాలను అన్ని పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా దాని సినము చట్టబద్ధ క్రమంలో వాళ్ళ ఫలితాలను అనుభవిస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా ఎవరు ఏ రాజకీయ పార్టీని పెట్టొచ్చు, కానీ సోషల్ మీడియా సెటైరికల్ గా ఏర్పడిన ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ జస్టిస్ గారు ఏదో కామెంట్ చేస్తున్నారనే విషయం పైన తీసుకొచ్చిన ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, ఈ రోజు చెప్తున్నారు 2 కోట్ల మంది ఒక్క ఓవర్ నైట్ లో భారతీయ జనతా సోదరు కార్మిక సంఘం సోదరులు చెప్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి కూడా అంతమంది ఫాలోవర్స్ లేరు. ఓకే, ఖచ్చితంగా లేకపోయి ఉండొచ్చు, కానీ ప్రపంచ దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీ అని దేశ ప్రజలందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఈరోజు దేశంలో 3 రాష్ట్రాలకు కాంగ్రెస్ పరిమితమైంది. ఉన్న 3 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో 1-2 స్థానాలకు పరిమితమైంది కమ్యూనిస్ట్ పార్టీలు. అంటే దయ్యాలు వేదాలు ఇచ్చినట్టు వీళ్ళు ఈ రోజు నీతులు చెప్తా ఉంటే బాధ అవుతా ఉంది. ఖచ్చితంగా ఓకే, కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక మంత్రిత్వ శాఖలో జరిగిన తప్పిదాల పైన సమగ్ర సర్వే జరుగుతుంది. దానిపైన ఒక రిపోర్ట్ తీసుకుంటారు. సంబంధిత అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. దాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటేనే ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెన్సీగా, ఒక గుడ్ గవర్నెన్స్ గా పేరు తెచ్చుకుంది ఈ 12.5 సంవత్సరంలో అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆకాశం నుంచి నేల వరకు ఏ ఒక్క విషయాన్ని కూడా వదలకుండా, ఎన్ని రకాల స్కాములు, ఏ స్కామ్ కూడా వదలకుండా విద్య పేరిట ఇప్పుడు చెప్పారు కదా పెద్దలు, ల్యాండ్ మాఫియా, ఈ మాఫియా, అన్ని మాఫియాలు చేసింది కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వాలు. అంటే వాళ్ళు చేసిరు కాబట్టే ఇవాళ కృత్రిమ ఉద్యమాలకు ఊపిరి పోస్తా ఉన్నారు. ఇలాంటి ఊపిరి పోసిన ఉద్యమాలు ఎక్కువ రోజులు నిలవు. ఆ రోజు మనం చూసినాము, రైతు చట్టాల పేరు మీద, రైతు చట్టాలు, నల్ల చట్టాలు, ఈ చట్టాలు, ఆ చట్టాలని పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ పవర్ లోకి రావడం కోసం పంజాబ్ లో ఉన్న రైతులను రోడ్ల మీద పేడ్ వర్కర్స్ గా నిలబెట్టి ఉద్యమాన్ని, కృత్రిమ ఉద్యమం నడిపిన ఘనత ఇండియా కూటమికి సంబంధించింది. కాబట్టి ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వర్షాలు వస్తా ఉన్నాయి, రోడ్ల మీద వడ్లు ధాన్యం తడుస్తా ఉంది. అంటే వీటి గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని ఒక ఆర్టీసీ ఎంప్లాయీ మాట్లాడితే, తెల్లారి మీరు ప్రజాస్వామ్యం గురించి తెల్లారి ఆయన ఇంటికి పోగా ముందుకి ఆయనకు సస్పెన్షన్ నోటీస్ పంపించిన వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాట్లాడుతూ ఉంటే మనం వినాల్సిన పరిస్థితికి వస్తుందని మనం అనుకోలేదు. ముఖ్యంగా ఇదే రాష్ట్రంలో గత ప్రభుత్వం, బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్లోబల్ ఇన సంస్థ పేరిట
ఇంటర్మీడియట్ లో 95 మార్కులు వచ్చిన వాడికి 5 మార్కులు వచ్చినాయి. దాని మీద ఏం జరిగిందో ఇప్పుడు ఏ రోజు ఎవరు మాట్లాడలేదు. అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా జరిగింది. అదే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో టిఎస్పిఎస్ పేపర్లని అంగడి సరుకుల్లో జిరాక్స్ల మాదిరిగా అమ్మిన ఘనత ఉంది. అంటే ఖచ్చితంగా ఏ సంస్థ అయినా ఏ ప్రభుత్వం అయినా ఎక్కడ తప్పిదైనా సంబంధిత శాఖలో జరిగిన చైర్మన్, దానికి చీఫ్ సెక్రటరీ ఉంటారు, దాని సంబంధిత సెక్షన్ ఆఫీసర్ ఉంటారు. ఖచ్చితంగా దాని మీద సర్వే దాని మీద ఒక నివేదిక తీసుకోవాల్సిందే. సంబంధిత అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన, అదేవిధంగా ఒక జాతీయవాదుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలాంటి ఉద్యమాలు ఒక ప్రజాస్వామ్యమైన ఉద్యమాలు, అర్థవంతమైన ఉద్యమాలు రావాలి. కానీ అరే ఈ రోజు ఒక సబ్జెక్ట్ పేరు మీద కొంతమంది పెయిడ్ మోడల్ కృత్రిమ ఉద్యమాలని రూపకల్పన చేయడానికి విజయం సాధించలేకపోయినారని భావిస్తా ఉన్నాను. ఈ రోజు చెప్తున్న 147 కోట్ల జనాభాలో ఇలా 2 కోట్ల మంది కాక్రోచ్ పార్టీకి మెంబర్షిప్ అయినారంటే దాంట్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఇండియా కూటమిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అందరు చేరితేనే 2 కోట్లు అయినా. అంటే దీన్ని బట్టి చూస్తే 145 కోట్ల జనాభా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తుందని క్లియర్ గా కనబడతా ఉంది. దాన్ని కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తా ఉంటాను.